కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు చంద్రబాబు ఆచరిస్తున్న సంపద సృష్టిని ఆదర్శంగా తీసుకుంటున్నారు టీడీపీ నేతలు. అడ్డు అదుపు లేకుండా దోచేస్తూ ఉన్నారు. మట్టి మాఫియాకు అండగా ఉంటూ చెరువుల్లో మట్టిని తవ్వేస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రైతుల అవసరాల పేరుతో అనుమతి తీసుకొని అక్రమంగా మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని పెద్దిరాజు చెరువు దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు మీద 12,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. అలాంటి పెద్దిరాజు చెరువుపై మట్టి మాఫియా కన్ను పడింది. రైతుల అవసరాల కోసమని గత ఏప్రిల్లో ఇరిగేషన్ శాఖ నుండి అనుమతి తీసుకొని మట్టి తవ్వకాలను ప్రారంభించారు. దాదాపు 20 రోజుల పాటు 5,000 క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకాలకు ఇరిగేషన్ శాఖ అనుమతి ఇచ్చింది. గడువు ముగిసినా అనుమతి ఇచ్చిన మేర తవ్వకాలు పూర్తయినా మట్టి మాఫియా మాత్రం తవ్వకాలను ఆపలేదు. జూలై మొదటి వారం వరకు యథేచ్ఛగా మట్టిని తవ్వుతూ భారీ టిప్పర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తూ ఉన్నారు. ఒక్కో టిప్పర్ లారీ మట్టిని 7,000కు విక్రయించి వచ్చిన సొమ్ముతో తమ జేబులను నింపుకుంటూ ఉన్నారు. ఇంత నిలువు దోపిడీ జరుగుతూ ఉన్న మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసులు పెద్దిరాజు చెరువు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఇక్కడి రైతులు కన్నెర చేశారు. అక్రమ మట్టి తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో లోతుగా మట్టిని తీయడంతో తమ ఆయకట్టుకు నీరు అందడం లేదు అని అంటున్నారు. పశువులు సైతం తాగునీటి కోసం చెరువులోకి దిగి చనిపోతూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శక్తి చేసుకుంటూ ఉన్నాం. చెరువు తప్పేసారు లోతుగాని నీరు రాదు. రేపు నుంచి రైతులకి మామూలుగా చిత్తి కట్టుకోవాలి. మేము ఏంటంటే మా యాదవ్ అంటే దొరబాబు గారు మేము పోగేస్తాం కంగారు పట్టాడు అబ్బాయి అని చెప్పారు. చిత్తులు 2 ఎకరాలు చేస్తానండి. ఇంకా చాలా మంది నీరు ఎక్కదండి. ఎలా ఎక్కిద్దండి? తూము పైకి ఎక్కదండి. తూము బెరక అయిపోయింది. తూము పచ్చి ఎక్కదండి. కట్టుమూరు పెద్దిరాజు చెరువు అక్రమ తవ్వకాలను ఆపాలి అంటూ స్థానిక రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. స్థానిక కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్టీ నేతలతో కలిసి పెద్దిరాజు చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను దొరబాబు అడ్డుకున్నారు. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. కానీ అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో చెరువు వద్దే టెంటు వేసుకుని ధర్నా చేశారు. దీంతో పోలీసులు వచ్చి మట్టిని తవ్వుతున్న ఎస్కవేటర్లు, మట్టిని తరలిస్తున్న లారీలను సీజ్ చేస్తాము అని హామీ ఇచ్చారు. అయితే ఇందుకు దొరబాబు నిరాకరించారు. అసలు చెరువులో అక్రమంగా ఎంత మట్టి తరలించారో కొలతలు కొలవాలి అని డిమాండ్ చేశారు. అంతేకాదు అక్రమంగా తరలించిన మట్టి సొమ్ములను వసూలు చేయాలి అని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప, ఆయన కుమారుడు రంగనాథ్ మట్టి మాఫియాకు వత్తాసు పలికి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారని దొరబాబు ఆరోపించారు. ఈరోజు 20-30 అడుగుల లోతుకి తరలించడం వలన ఈరోజు రైతులకి ఒక్క చుక్క నీరు కూడా ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు సీజ్ చేయడంతో పాటు మేము ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా తవ్వినటువంటి ఈ గ్రావెల్ని ఈ మైనింగ్స్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు కూడా కొలతలు వేసి అసలైన నిందితులు, ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మళ్ళీ చెప్తున్నా, దీని వెనకాల ఉన్నది మన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు వాడి కొడుకు రంగనాయక్ ఈరోజు. కాబట్టి ఆ నిందితుల్ని వాళ్ళకి తప్పకుండా ఫైన్ వేయాలి. ఇటువంటి పరిస్థితి మరలా పెద్దాపురం నియోజకవర్గంలో ఆపకుండా చేయాలంటే తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు చినరాజప్ప గారికి మరలా చెప్తా ఉన్నా, వారం రోజుల క్రితం నువ్వు చెప్పిన దానికి నేను సవాలేసా ఎక్కడైనా రమ్మని, నువ్వు రావు కూడా. ఈరోజు కూడా మళ్ళీ అడుగుతున్నావు, ఇదేనా నువ్వు చేస్తున్నట్టు అభివృద్ధి? మొన్నటి వరకు గ్రావెల్ తిన్నావు, మళ్ళా మీకు ఒకటి వచ్చి అక్రమ లేఅవుట్లో డబ్బులు, తర్వాత ఉద్రాసం పేరుతో అక్కడ ఉన్నటువంటి పెద్దాపురం రాగంపేట లేఅవుట్లో అక్కడ ఉన్నటువంటి అమాయకులు మోసం చేసావు. మళ్ళా జిందాల్ ఫ్యాక్టరీ అని 12 గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను మోసం చేసావు. ఈరోజు 12,000 ఎకరాలకి ఆయకట్టు అందించిన చెరువుని నువ్వు మీ కొడుకు తినడం భావ్యం కాదని అడుగుతా ఉన్నా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే చినరాజప్ప కుమారుడు రంగనాథ్ నియోజకవర్గంలో అందిన కాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.